శ్రీ నటరాజ నాట్య మండలికి జై. అన్ని వాసాలు పూరించుకుని ఎట్టకేలకు స్వనివాసము చేరిన మీ పనుపున రాయబారిగా నేను వెళ్ళేదను. పావలు, మీకేమి కావలెనో చెప్పండి. అంతర్యామి, 5 ఊళ్ళు ప్రసాదిస్తే అదే 10,000. ఈ క్షణాన ఇంతకు మించి ఏమి కోరగలం? వలదు వలదు. ఎందుకీ యాచన? ఇది నగుబాటు కాదా? నాడుకురు సభలో చేసిన ప్రతిజ్ఞలు మరచారా? పెద్దవాడు ధర్మరాజు చెప్పిందేదో పాటించటమే కదా పాడి. ఆ అడిగే 5 ఊళ్ళేవో చతురంగా అడిగేవాణ్ణి నేనున్నాను కదా. అంతా నీ దయ కృష్ణ. అయినను పోయి రావలయు మామా, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి, అటుల ఇష్టపడవయే నీయు 5 ఊళ్ళిమ్మనిరి 5గురకు. కుమారా, రాధేయ, 5 ఊళ్ళేగా, ఇచ్చేద్దామా? 5 ఊళ్ళంటే మామూలు గ్రామాలు కాదు బావా, మరి ఇందిరమ్మ గ్రామాలు. కొంప మునుగుతుందల్లుడు. ఈ భరతవర్షమున ధర్మజుని పాలనను మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమందు 1,00,000 కోట్ల వ్యయముతో 1 కోటి ఎకరములకు సాగునీరందించు జలయజ్ఞ పథకము, ఇందిరమ్మ పథకము క్రింద ఏడాదికి 20 లక్షల గృహాల నిర్మాణమును, ఇందిరా క్రాంతి పథం క్రింద పేద మహిళలకు కేవలం పావలా వడ్డీకే రుణములు, గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీ పథకము వంటివి అప్రతిహతముగా అనన్య సామాన్యముగా ముందుకు దూసుకుపోతున్నవి. అల్లుడు, పరిపాలనలోని ధర్మ సూక్ష్మములను ధర్మజుండైనను ఆంధ్రప్రదేశమునకేగి తెలుసుకొనవాలే. అటులైన సూదిమన మోపు స్థలమైనను మేమివ్వజాలం. మాట ఇచ్చి తప్పుట పాడి కాదు దుర్యోధన. జెండాపై హరితాంధ్ర, జెండాపై హరితాంధ్ర. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం.